ఆ రాక్షసిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు అత్తయ్య. అర్జున్, ఏం మాట్లాడుతున్నావురా? మతిపోయిందా నీకు? అలకమెళ్ళ తాళి కడతానని అంజలి మీద ఒట్టేశాను అత్తయ్య. అంటే అంటే ఈ విషయం అంజలికి కూడా తెలీదత్తయ్య. ప్రతి క్షణం నేనే నా అంజలిని, నా ప్రాణాన్ని, నా ప్రేమని మోసం చేసుకుంటూ వస్తున్నాను. అర్జున్, ఇదా దేవుడు కూడా క్షమించరాని మోసం రా. నా రాఘవ ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరే దారి కనిపించలేదు అత్తయ్య. ఒక్కరి ప్రాణాలతో అందరి ప్రాణాలు ముడిపెట్టావు కదరా. దాని మెళ్ళో తాళి కడితే కనీసం ఒక్కరైనా బ్రతుకుతారా? ఎలాంటి దారుణమైన కోరిక కోరిందిరా నీచురాలు. యశోదా, ఏంటి ఆలోచిస్తున్నా? అక్షంతలు కలుపు. అలాగే. రే చందు, తీసుకో. ఇదిగోండి. అరే రవక్క, గీ పనులన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు సావిత్రమ్మని చంద్రుని చక్కగా చూసుకో. లవంగం బావా, భలే హుషారున్నావు. నువ్వొక్క చెయ్యి. అరే అరే తమ్మి, లవంగం పెళ్లి కొడుకు రబాయి, జరంత ఇస్తుంది. పెళ్ళైనాక దిల్వాలే దుల్హన్ లే జాయింగ్ అన్నట్టు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నీకేమన్నా ఇస్తాడా ఇజ్జత్ తీయడానికి? రే, లవంగం మంచోడ్రా, నీ బావలంటోడు కాదు. చాలా బాగా చెప్పారు రావు గారు. అయ్యి చందు, ఏం కావాలో కోరుకో. చెప్పరా, నీకేం కావాలో కోరుకో. నీ నెత్తి మీద పెద్ద కోరికే పెడతా. విమానాలు లాంటి పెద్ద పెద్ద కోరికలే వాడకే ప్లీజ్. ఏరా, బాజా భజంత్రీలు రెడీ కదా? ఓకే ఓకే. ఆ లైటింగ్ కూడా రెడీ కదా? ఇదిగో, ఏ చిన్న ఆటంకం కూడా రాకూడదు, అర్థమైందా? ఓకే, ఉంటాను. అరే రాఘవన్ బాబు, ఏర్పాట్లన్నీ అయిపోయినాయా? మీరేం టెన్షన్ పడకండి మేడం. నా సీతారాముల చేతుల మీదుగా జరగబోయే ఈ శుభకార్యానికి ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు కెవ్వు కేక రాఘవన్ బాబు. ఏంటి లవంగం, నా మీద నమ్మకం లేదా? అరే ఎందుకు లేదు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. ఆహాహా, ఇంకే ఉంది. రేపు ఈ పాటికల్లా అలక నీ చెయ్యి పట్టుకుంటది, నువ్వు అలక కొంగు పట్టుకొని తిరుగుతావు. అరే ఏం సిగ్గుపడుతుండు లవంగం బాబు. ఏ అంజలి చూడు, లవంగం అలా సిగ్గుపడుతుంటే సావిత్రమ్మ సిగ్గుపడుతుంది. అరే ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే సావిత్రమ్మకి ఎంత సంతోషమో. ఈ ఇల్లు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి. ఓ సావిత్రమ్మ, నువ్వు జల్దీ నాంత దానివైపో, నీ పెళ్లి ఖతర్నాక్ చేద్దాం. అవును గాని మన అందరం చాలా చక్కగా ముచ్చలు పెడుతున్నావు, మరి అలకక్కేది? అవును, ఏది? ఓ అలక చెల్లి, ఎక్కడున్నా చెల్లి? అవును గాని మన అందరం చాలా చక్కగా ముచ్చలు పెడుతున్నావు, మరి అలకక్కేది? అవును, ఏది? ఓ అలక చెల్లి, ఎక్కడున్నా చెల్లి? మెహందీ పెట్టుకుంటుంది శివంగి గారు. అరే ఎవరో పెట్టుడేంది, నువ్వు పెట్టాలి కదా. అరే ఏంటి అలక? నా చేతికి నీ చేత్తో గోరింటాకు పెట్టించుకోవాలని నీ చేయి పట్టుకుని లాక్కొచ్చాను అర్జున్. రే విశ్వాసం, రెడీనా? రెడీ అమ్మాయి గారు. ఇది నాను చార్మినార్ నుంచి తెప్పించానండి. ఇది పెట్టుకుంటే ఎర్రగా పండుద్దంట. రే విశ్వాసం, నా అర్జున్ చేత్తో పెడితే గడ్డి కూడా గోరింటాకు కంటే గొప్పగా పండుతుందిరా. అవునా అమ్మాయి గారు? అవునరా. నేను పెట్టడం ఏంటి అలక? ఏంటి అర్జున్, ఊరి శిక్ష పడ్డ ఖైదీ ఆఖరి కోరిక అడిగినట్టు ప్రతిసారి నేను అడగాలా ఏంటి? అయినా పెళ్ళయ్యేంత వరకు నేనేం చెప్తా చేస్తానన్నావు కదా.
అంజలమ్మ గారి మీద ప్రమాణం చేసినారు అమ్మాయి గారు, మాట తప్పరు. అది కాదలక. అర్జున్, నేను అడగడం నువ్వు కాదండో. నేను బ్లాక్మెయిల్ చేయడం అవసరమా? అబ్బే అవసరం లేదండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? కూర్చో. కూర్చో కూర్చో. ఏంటి అర్జున్ అంత ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదు. ఒట్ట సుత్త వింట్రా? ఇటువు ఇవ్వు. అర్జున్ బాబు తీసుకోండి. ఇటువు. పెట్టర్జున్. పెట్టర్జున్. ఏం పెడతావు? చందమామ? నా చందమామవి నువ్వే. నువ్వెదురుగా ఉండగా ఇంకో చందమామ ఎందుకు? అయితే పూలేమనండి. రే, ఇల్లంతా పువ్వులేరా, పందిరంతా పువ్వులేరా, ఇంకెందుకురా పువ్వులు? అయితే మీరేదో ఒకటి చెప్పండి. అర్జున్, రేపు మన పెళ్ళయ్యాక ఎలాగో నా గుండెల మీద నీ పేరుని పచ్చిబొట్టు వేయించుకుంటాను. అప్పటి వరకు నా చేతి మీద నీ పేరు రాయివా? ఏంటి అలా చూస్తున్నావు? రాయి. వద్దలక, నా అంజలి చూసిందంటే తట్టుకోలేదు. నా మెడలో 3 ముళ్ళు పడేంత వరకు చూపించాలి. రాయి, రాయి. కాస్త నవ్వుతూ రాయొచ్చు కదా. నీ సొమ్మేమన్నా పోతుందా, లేకపోతే నీ ముచ్చాలు ఏమన్నా రాలిపోతాయా? ఈ నవ్వు చాలా హే, జీవితాంతం అన్నా లేకపోయినా కడుపు నిండిపోతుంది. అక్క ఇలా రా. ఏందిరా అక్కడ అన్ని పనులుంటే? ఒక్కసారి చూడు. Arjun, A for Alaka. A for Arjun, A for Alaka. Ray Viswasam, చూసావా?
ఏ ఫర్ అర్జున్, ఏ ఫర్ అలక. ఏందక్క ఈ పాగల్ది బావ పేరు జపం చేస్తుంది? బావ దీనికి మెహందీ పెట్టడం ఏంటి? అసలు సంజాయితలేదు. ఇది కల కాదు కదా. నా చేతిలో చచ్చింద్రా. ఏది కత్తేది? ఓ. నేను చంపేస్తాను నేను. జిరాగక్క నిజంగా చంపేస్తావేంటి? అవురా, అంజలికి సహనం చచ్చిపోయింది. అరే మన బంగారం మంచిది కానప్పుడు ఎదుటోనంటే ఏమొస్తుందక్క? ఏమంటున్నావురా? అవ్వక్క ఈ ముచ్చట ఎవరితోనైనా చెప్తే ఏమంటారు? ఒకసారి చూచాయించుకో. ఎహే, సోంచాయించట్లే గించాయించట్లే, ఒక్కటే పోటు పొడి చేస్తాను. చచ్చూరుకుంటుంది ఈ రోజు దాన్ని. ఏందిరా నీకు సంజాయితలేదక్క. తప్పు మనకెళ్ళే ఉందక్క. ఒకసారి దిమ్మకే చూచో. ఇందులో నా పెనిమిటి తప్పేం లేదు. గారాక్షసే. నా పెనిమిటికి ఏదో మందు పెట్టుంటది. అందుకే ఇవాళ దాని రక్తం చూస్తాను. ఈసారి ఏ పని చేసినా ఖతర్నాక్ ప్రాంతం చేయాలి. ప్రతిసారి లొల్లి పెట్టుకోవడం మనకే మంచిది కదక్క. చేస్తాను తమ్మి. ఈ పాలి మంచిగా ఆలోచన చేస్తా. ఫెయిల్ కావద్దక్క. కాదురా తమ్మి. అయితే దాని పెళ్ళి లేదంటే దాని చావు డిసైడ్ చేసేసిన. పదరా. అర్జున్, ఎంత ముద్దుగా ఉందో చూడు. నువ్వు సూపర్ అర్జున్. గోరింటాకి ఎర్రగా పండితే బంగారం లాంటి మొగుడొస్తాడంటారు. అసలు నాకు పెట్టిందే బంగారం లాంటి మొగుడు. ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి మొగుడు. మన బంధం జన్మ జన్మలకి విడిపోదు అర్జున్. ఇప్పుడు నా మనసుకి చాలా ఆనందంగా ఉంది అర్జున్. I love you, Arjun. I love you so much. అమ్మ కుచ్చులు, నాన్న కుచ్చులు. ఏం చేస్తున్నావు బేటా? చక్కగా ఆడుకుంటున్నాలే. ఇగో ఇది చూడు, నీకోసం ఏం తెచ్చిందో. గోరింటాకు. పెద్దగైనాక ఈ గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా వండినాయి అనుకో, నీకోసం మంచి రాకుమారుడు వస్తాడు. ఇప్పుడు చిన్నదానివి కదా, గందుకే పాదాలకు పెడతాను. అరే కదలకు కన్నా. హరిపాదాన పుట్టవంటే గంగమ్మ, శ్రీ హరిపాదాన పుట్టవంటే గంగమ్మ, ఆ హిమగిరిపై అడుగెట్టవంటే గంగమ్మ, అంజలి. అక్కడే ఆగిపోయావేంటి పెన్మిటి? రా.
సావిత్రమ్మకి గోరింటాకు పెడుతున్నా పెనిమిటి. రా నువ్వు కూడా పెట్టుకో. నాకెందుకు అంజలి? అరే ఏమైతుంది, పెట్టుకో పెనిమిటి. చేయబట్టు, నా పేరు రాస్తా. పట్టు పెనిమిటి. అరే ఏంది సోంచాయిస్తున్నావు? పట్టు పెనిమిటి. వద్దంజలి, చేతులు బాలేవు. ఏంది? అదే చేతులు బాగా డస్ట్ అయి ఉన్నాయి, తర్వాత పెడుతులే. నీ చేతులకేంది పెనిమిటి, చక్కగుంటాయి. ఇటీ అంజలి. ఓయ్ పెనిమిటి, ఏంది? ఇది ఇది గోరింటాకు. నువ్వెప్పుడు పెట్టుకున్నావు? నేను పెట్టుకోలేదు అంజలి. ఎవరు పెట్టిండ్రు పెనిమిటి? ఎవరు పెడతారు? కొంప తీసి ఇంకో దుకాణం పెట్టలేదు కదా? తోలు తీస్తా బిడ్డ. అరే చిచి, అవే మాటలు అంజలి. మరి ఈ గోరింటాకు ఎట్నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటే గుర్తొచ్చింది. ఇందాక పక్కింటి పాప సోనీ లేదు, ఆ అమ్మాయి వచ్చి పెట్టింది. గా పూరి నీ కాడుకొచ్చి గోరింటాకు పెట్టిందా? ఏదో సరదాగా ఆట పట్టించడానికి అంజలి. హోహో గట్లనా? ఓయ్ సావిత్రమ్మ, చూసినవా? మీ నాయనకి పక్కింటి సోని వచ్చి గోరింటాకు పెట్టిందంట. పెన్మిటి, నీకైతే గోరింటాకు వద్దు కదా? వద్దు. అయితే నేను సావిత్రమ్మకు పెట్టుకుంటాను. అలాగే. అరే పెన్మిటి, రా కూర్చో. నేను ఇప్పుడే వస్తాను అంజలి. జీవితంలో మొట్టమొదటిసారి నా కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పిన. నీ ప్రాణానికి ప్రాణం నేను. నాతో అబద్ధం చెప్పిన. ప్రాణం పోతుంది. అర్జున్, I love you అర్జున్. I love you so much. ఆగండి, కళ్ళెదిరి కింద పడిపోతారు. నా అర్జున్ ప్రేమలో ఒకసారి పడ్డాను రా, ఇంకెక్కడ పడే సమస్య లేదురా. ముహూర్తం దగ్గర పడే కొద్దీ మీ మొహం కలకలాడుతుంది అమ్మాయి గారు. రేయ్ విశ్వాసం, ఆడపిల్లకి నచ్చిన వాడు భర్తగా దొరికితే ఆ ఆనందమే వేర్రా. అవునండి, మిమ్మల్ని చూశాకే ఈ విషయం నాకు బాగా అర్థమైంది. రేయ్ వినరా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాగా విను. చెప్పండి. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సర చైత్ర బహుళ దశమి అనగా తేదీ 15/11/2014 శనివారం ఉదయం 9:45 శతభిష నక్షత్రం వృశ్చిక లగ్నమందు వరుడు చిరంజీవి రుద్రమనేని అర్జున్తో వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఈ కనక మెడల అలకనంద పరిణయం జరగబోతుంది. ఇది ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. ఈ అలకనంద మెడలో నా అర్జున్ 3 పళ్ళు వేస్తున్నాడా?